వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో శుక్ర రాహుల కలయిక మంచిదా అనే అంశం. సుఖభోగాలకు ముఖ్య కారకుడు శుక్రుడు. ఒక వ్యక్తి జీవితంలో అనుభవించే అన్ని సుఖభోగాలు అంటే జీవిత భాగస్వామి, ఆనందం, కామం, వినోదం, ఇల్లు, వాహనం, ఆస్తి, భోగభాగ్యాలు ఇలా అన్నింటినీ ఇచ్చే గ్రహం శుక్రుడు. ఒక జాతకంలో శుక్రుడు మరియు గురు భగవానుడు మంచి స్థానంలో అమరి ఉంటే అతనికి కావలసినవన్నీ లభిస్తాయని జ్యోతిష్య మూల గ్రంథాలు పేర్కొన్నాయి. ఇటువంటి శుక్రుడు రాహువుతో కలిసి ఒకే స్థానంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇది ఉత్తమ రాజయోగాన్ని ఇస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు, ఒకటి కంటే ఎక్కువ వాహన సౌకర్యాలు, ఇళ్ళు అన్నీ ఇచ్చి కొన్ని సందర్భాల్లో తప్పు మార్గంలో వెళ్ళి నష్టపోయే అవకాశం కూడా ఉంటుందనే అపోహ కూడా ఉంది. రాహువు ఒక భోగకారకుడు, ఛాయాగ్రహం. అయితే శుక్రుడు భౌతిక విషయాలకు కారక గ్రహం కావున ఇక్కడ శుక్రుడే మంచి చెడును తీర్మానించే ముఖ్యత్వాన్ని వహిస్తారు. సహజ శుభగ్రహ స్థానాలలో శుక్ర రాహువుల కలయిక ఉన్నప్పుడు మంచి వృత్తి వ్యాపారాలు, సంపద, ఆనందం, శారీరక ఆరోగ్యం, దీర్ఘాయువు, మంచి జీవిత భాగస్వామి వంటి వాటిని ఇస్తారు. అయితే ఇందులో శుభగ్రహ స్థానాలనబడే కన్యలో శుక్రుడు నీచమవుతారు. కర్కాటకంలో శత్రుస్థానమనే స్థితిని కలిగి ఉంటారు. కానీ రాహువుకు కర్కాటకం ఒక అనుకూలమైన రాశి. మీనం, ధనుస్సు, వృషభం, తుల, మిథునం ఈ 5 స్థానాలలో శుక్ర రాహువుల కలయిక 5 డిగ్రీలకు పై ఉన్న జాతకులకు రాహుదశ జరిగినా సరే, శుక్రదశ జరిగినా సరే గొప్ప విజయాన్ని సాధిస్తారు. రాహు యొక్క కారకత్వమే ఒక విషయాన్ని రెట్టింపు చేసే శక్తిని కలిగి ఉండడం. అంతేకాక రాహువు భోగకారకుడని, శుక్రుడు కామకారకుడని పేర్కొంటారు. ఇది దాటి వీళ్ళు ఏమేమి ఇస్తారు అంటే భోగం అంటే ఇక్కడ స్త్రీ పురుష సంబంధం మాత్రమే కాదు, మీరు మీ మనస్సు శరీరం ద్వారా ఆనందించే విషయాలు ఏవైనా అని అర్థం. మీరు ఒక మంచి సినిమా చూచి ఆనందిస్తారు, ఇది కూడా భోగమే. ఒక మంచి మ్యూజిక్ విని ఆనందిస్తారు. మంచి దుస్తులు ధరించడం, మంచి ఇల్లు, వాహనం ఇలాంటివన్నీ భోగాన్నిచ్చేవి. మంచి స్నేహితులు, సంబంధ బాంధవ్యాలు, మంచి శారీరక ఆరోగ్యం ఉంది, ఇవన్నీ మనం అనుభవించే భోగాలే అని చెప్పవచ్చు. ఒక గుడికి వెళ్ళి భగవంతుని దివ్య దర్శనం చేసుకోవడం కూడా భోగమే. మంచి ప్రయాణం, మంచి హోటల్స్లో ఉండడం భోగమే. మంచి ఉద్యోగం, ఆ ఉద్యోగం ద్వారా లభించే గౌరవ సన్మానాలతో ఉన్నత స్థితిని పొందడం కూడా భోగమే. అప్పుడు శుక్ర రాహువుల కలయిక కలిగిన జాతకుడు సరైన వ్యక్తులు కాదు, వీళ్లకు అనేక చెడు పరిచయాలు ఉంటాయని నిర్ణయించకూడదు. ఇటువంటి వ్యత్యాసాలు జ్యోతిష శాస్త్రంలో అనేకం ఉన్నాయి. ఇలాంటి సూక్ష్మ విషయాల ద్వారానే నిజం ఏమిటో మీకు తెలుస్తుంది. ఇవి తెలుసుకోకుండా జాతకంలోని ఫలితాలు నిర్ణయించకూడదు. శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నప్పుడు మంచి చేస్తారా, చెడు చేస్తారా అని తీర్మానించే ముందు పైన పేర్కొన్న సహజ శుభగ్రహ స్థానాలైన 5 స్థానాలలో వీళ్ళ కలయిక 5 డిగ్రీలకు పై ఉందా అని గమనించడం మొదటి నియమం. ఒకవేళ కర్కాటకంలో వీళ్ళ కలయిక ఏర్పడితే చంద్రుని బలం ఎలా ఉందని గమనించాలి. కన్యలో వీళ్ళ కలయిక ఉంటే బుధుడి బలాన్ని గమనించాలి. బుధుడు అక్కడే ఉంటే శుక్రునికి నీచభంగం ఏర్పడి మంచి ఫలితాలనిచ్చే బాధ్యతను కలిగి ఉంటారు. కర్కాటకంలో శుక్ర రాహువుల కలయిక ఉండి చంద్రుడు పౌర్ణమి యోగంలో కానీ, శుక్లపక్ష చంద్రునిగా కానీ, చంద్రుడు వృషభంలో ఉచ్చం అనే స్థితిలో ఉంటే ఖచ్చితంగా యోగం అని చెప్పవచ్చు.
ఈ యోగం పూర్తిగా పనిచేయాలంటే మొదటి పాయింట్, వీళ్ళు 5 డిగ్రీలు దాటి దూరంగా ఉండాలి. ఎందుకంటే రాహువు ఒక సర్పగ్రహం, విషం. ఈ విషం మితంగా తీసుకుంటే ఔషధంగా మారుతుంది. అదే ఈరోజు మనం చేస్తున్నాము. తినే ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసే మట్టికి, మొక్కలకు మితంగానే విషాన్ని వాడుతున్నాము. మనం తీసుకునే ఔషధాలు 3/4 విషమే కదా. వ్యాధులను నయం చేసే టాబ్లెట్స్కు సైడ్ ఎఫెక్ట్స్ అనే విధులు పక్కలోనే రాసి ఉంటారు. సో విషాన్ని మితంగా తీసుకుంటే ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా రాహు శుక్రుల కలయికకు రాజయోగాన్నిచ్చే స్వభావం కూడా ఉంటుంది. కళారంగంలో గొప్ప విజయాలు సాధించిన వారు, సినిమా పరిశ్రమలో గొప్ప సాధకులు, రాజకీయ రంగంలో, క్రీడా రంగంలో సాధించిన వారు, పత్రికా విభాగం, మీడియా లైన్లో గొప్ప విజయాన్ని సాధించిన వారు ఇతరుల దృష్టిని ఆకర్షించి తన కార్యాన్ని సాధించుకునే అన్ని రంగాలు శుక్రునికి సంబంధించినవే. ఇక కూడా రాహువు ఉంటే అవి రెట్టింపు చేసి గొప్ప విజయాన్ని సాధించేట్లు చేస్తారు. అయితే పైన పేర్కొన్న 5 స్థానాలలో వీళ్ళ కలయిక నిశ్చయంగా యోగాన్ని ఇస్తుంది. ఆ 5 స్థానాలు కాక ఇతర స్థానాల్లో ఈ కలయిక ఉంటే, ఒకవేళ సింహరాశిలో వీళ్ళ కలయిక ఉంటే పెద్దగా నెగటివ్ కాదు అన్నా రాహువు సింహరాశిని పాడు చేస్తారు. కావున తండ్రితో సంబంధం, పితృవర్గ సంబంధం, పూర్వీక ఆస్తులలో సమస్యలు లాంటివి ఉంటాయి. అయితే గురు వీక్షణ ఉంటే ఈ ఫలితాలు ఏర్పడవు. వృశ్చికంలో ఈ కలయిక ఏర్పడితే కొన్ని చెడు స్నేహాలు, పరిచయాలు ఏర్పడి సమస్యలను ఎదుర్కొంటారనడంలో సందేహం లేదు. ఇక్కడ కూడా గురు వీక్షణ మినహాయింపు అనేది గుర్తుంచుకోవాలి. చంద్రుడు పౌర్ణమి చంద్రుడై వీక్షించిన మినహాయింపుగా పనిచేస్తుంది. స్థానమిచ్చిన అధిపతి కుజుడు బలంగా ఉంటే కూడా ఈ వ్యతిరేక ఫలితాలు నివారించవచ్చు. మేషం, వృశ్చికంలో శుక్ర రాహువుల కలయిక ఉంటే స్థానమిచ్చిన కుజుడు బలంగా ఉన్నారా, చెడు జరగదు, మంచి ఫలితాలు ఉంటాయి. గొప్ప అంతస్తు, పదవులు, ఉన్నత స్థితి ఉంటుంది. మకర, కుంభంలో వీళ్ళ కలయిక ఉంటే ఇక్కడ శుక్రుడు అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. రాహువుకు కూడా శత్రుస్థానం అనే స్థితి ఉండదు. స్థానమిచ్చిన శని భగవానుడు బలంగా ఉంటే గొప్ప రాజయోగాన్ని జాతకుడు పొందుతాడు. సో శుక్ర రాహువుల కలయికను గురించి అంటే రాహు శుక్రుల కలయిక ఉన్న పురుషుడు చెడు మార్గాలలో పయనించేవారు. చాలామంది స్త్రీలతో పరిచయాలు కలిగి ఉంటారు. స్త్రీ అయితే చాలామంది పురుషులతో పరిచయాలు పెంచుకొని జీవిత భాగస్వామికి ద్రోహం చేస్తారని తీర్మానిస్తారు. కానీ అవి జరగవు. సో జ్యోతిష్యానికి సూక్ష్మత అవసరం. సూక్ష్మ అంశాలను కనుగొనకుండా ఫలితాలను నిర్ణయించడం తప్పు. ముఖ్యంగా ఒక జాతకంలో ఒక యోగం పనిచేయాలంటే ఆ గ్రహ దశలు జరగడం అవశ్యం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.